రెండో 3 వచనాలు, మొదటి 3 వచనాలు మార్చి చదువుకున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి 3 వచనాలు మార్చి చదువుకున్నాం. దీపములారా నా మాట వినుడి, దూరమునున్న జనములారా ఆలకించుడి. నేను గర్భమును పుట్టగానే యెహోవా నన్ను పిలిచెను, తల్లి నన్ను ఒడిలో పెట్టుకున్నది మొదలుకొని ఆయన నామమును జ్ఞాపకం చేసుకునేను. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవు, నీలో నన్ను మహింపరుచుకునేదా అని ఆయన నాతో చెప్పాను. దేవుని సాయం కొరకై ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ నమ్మకం గల పరలోక తండ్రి, పరిశుద్ధ రాజా, ఘనమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఉదయకాలం నీ సన్నిధిలో చేరి నేను ఆరాధించుటకై చేరి ఉంటుండగా ప్రభువా సహాయపడతారండి. నీ సన్నిధిలో చేరి మొదలుపెడుతున్నాం. నాకు మొరపెట్టి వారిని సమీపంగా నా దేవుని సెలవిచ్చినాం. చదవబడిన వాక్యం దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మత్తయి సువార్త 10:20 ప్రకారం, లోక సువార్త 12:12 ప్రకారం మీరే నాతో మాతో మాట్లాడుతున్నామని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చదవని వాక్యం దీవించండి. ఆరాధన కొరకై నాయన తండ్రి ఈ వాక్యం దీవించి ఆశ్రయించి అనేక మర్మలు నాతో మాతో నాయన మాట్లాడుతూ బయలుపరుస్తున్నామని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. దేవవందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యావడంతో నీ మహిమతో నింపని శక్తిని బలంతో నీ ఆత్మతో నింపమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సమస్త చేతి కాపుజెబుతూ నీకే మహిమ ఘనత ప్రభావం కలిగినట్లు వాడుకుంటూ ప్రభు చూపుతూ సహాయపడుతున్నామని మా ప్రభు మా రక్షణ విమోచకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఉదయకాలం ఆరాధన కొరకై చదవబడిన ఈ భాగంలో మనం చూసినప్పుడు 49వ అధ్యాయం 2వ వచనంలో చక్కని మాట రాయబడింది. నా నోరు వాడిగల ఖడ్గము ఆయన చేసినాడు, తన చేతి నీడు నన్ను దాచి ఉన్నాడు. ఏమో రాయబడింది? తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. కాబట్టి దేవుడు మనలను దాచే దేవుడుగా చూస్తున్నాడు. ఈ మాట యాకోబు జీవితంలో దేవుడు ఎన్నో విధాలుగా సహాయపడుతూ వచ్చినాడు. ఈ యొక్క 49కి ముందు అధ్యాయాలన్నీ కూడా యాకోబు గురించి రాయబడుతూ వచ్చింది. మనం ఒక మార్గం చదువుకుంటే 43వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. నిన్ను సృజించిన వాడగు యెహోవా. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించినాను, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచినాను, నీవు నా సొత్తు. కాబట్టి యాకోబుతో ఇలా మాట్లాడుతూ వస్తున్నాడు. ఏమంటాడు? నిన్ను సృజించిన వాడను. ఎవరంట? యాకోబుని సృజించింది ఎవరు? దేవుడు. అందుకంటున్నాడు యాకోబు, నిన్ను సృజించిన వాడును నేనే అంటున్నాడు. అలాగే క్రిందకు వచ్చేసరికి ఇశ్రాయేలు అంటున్నాడు, నిన్ను నిర్మించిన వాడును ఇలాగ సెలవిస్తున్నాడు, నేను నిన్ను విమోచించినాను అంటాడు. అంటే యాకోబుగా ఉన్నప్పుడు ఆయన సృజించిన వాడు, తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయన యాకోబుని ఎన్నుకున్నవాడు. అందుకే చెబుతున్నాడు, యాకోబు నేను నిన్ను సృజించినాను అంటాడు. అదే మరి కిందకి రాగానే యాకోబు మారిన తర్వాత ఆయనకి ఏమని పేరు పెట్టుకున్నారు? యాకోబు కాదు, ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అందుకే ఇక్కడ రాయబడుతుంది, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను అన్నాడు. అక్కడేమో సృజించాడు. ఆ సృజించిన యాకోబుని ఏం చేస్తున్నాడు? ఇక్కడ నిర్మించినాడు, అంటే నిర్మాణం చేస్తున్నాడు. అంటే దేవుని కొరకు ఎలాగ జీవించాలో అనే దానికి ఆ యొక్క యాకోబుని నిర్మించుకుంటూ వచ్చినాడు.
కాబట్టి అంటున్నాడు, భయపడకు, పేరు పెట్టి నేను పిలిచిన నీవు నా సొత్తు అంటున్నాడు. కాబట్టి యాకోబు ఎవరి సొత్తు అంట? దేవుని సొత్తు. అలాగే దేవుడు మనలను కూడా ఆయన మనల్ని సృజించుకుంటూ వచ్చిన వాడు, నిర్మించుకుంటూ వచ్చిన వాడు. మనము ఆయన సొత్తుగా ఉన్నవారం. కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు అని. దేవుడు యాకోబునే కాదు, మనల్ని కూడా అంటున్నాడు. ఎందుకంటే ఆయన స్వరక్తం ఇచ్చి ఆయన మనలను ఏం చేస్తూ వచ్చాడు? కొన్నాడు. కాబట్టి మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడిన వారు. కాబట్టి మనము కూడా ఆయన సొత్తైన ప్రజగా, జనముగా దేవుడు మనం చేసుకుంటూ వచ్చినాడు. కాబట్టి యాకోబుని ఎలాగా సృజిస్తూ వచ్చాడో, ఎలాగ నిర్మించుకుంటూ వచ్చాడో, ఎలాగూ సొత్తుగా ఉంటూ వచ్చినాడో, మనలో కూడా దేవుడు అలాగూ సృజించి నిర్మించి ఆయన సొత్తుగా చేసుకుంటూ వచ్చినాడు. అందుకే మనం చదువుకున్న భాగంలో అంటాడు, మనం చదువుకున్న భాగాన్ని చూసినప్పుడు 2వ వచనము మన చివరి భాగంలో అంటాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. కాబట్టి దేవుని చేతి నీడలో మనం దాచబడినాం. ఎవరి చేతి నీడలో? ఈ లోకంలో మనము ప్రభువుని ఎరక్కముందు, ప్రభువుని స్వీకరించకముందు, ఆయన తెలుసుకోకముందు మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు లోకానుసారముగా సాతాను యొక్క చేతుల్లో మనము ఉండినవారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన రక్తము ద్వారా మనం కడిగి పవిత్రపరిచిన తర్వాత మనం ఎవరి చేతిలోకి వెళ్ళాము? ప్రభువైన యేసుక్రీస్తు చేతిలోకి వెళ్ళాము. కనుక ఆయన సొత్తుగా చేయబడం, ఆయన స్వరక్తం ఇచ్చి కొనబడిన బిడ్డలుగా, ఆయన స్వరూపములకు మార్చబడిన ఆయన పిల్లలుగా మనము చేయబడిన తర్వాత దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? దాస్తూ వచ్చినాడు. కాబట్టి ఆయన ఇక్కడ మనం చదువుకున్న భాగం చూసినప్పుడు ఆయన తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు అంటాడు. ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. 91 4వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యమును కేవలమును డాలునై. కాబట్టి ఇక్కడ దేవుడు ఎలా కప్పుతున్నాడు, ఎలా మనల్ని దాచుతున్నాడు అంటే ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. కాబట్టి ఆయన హస్తాల్లో మనల్ని ఏం చేస్తున్నాడంట? దాస్తున్నాడు. అంటే మనల్ని ఎందుకు దాస్తున్నాడంటే శత్రువు నుంచి, ఈ లోకము నుంచి ఆయన భద్రపరుస్తూ ఉన్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము కలుగును. కాబట్టి ఇక్కడ కప్పటమే కాదు, దాచటమే కాదు, కానీ ఆశ్రయమునిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు ఆశ్రయము, దుర్గముగా ఉంటాడు. కనుక దావీదు మహారాజు అంటాడు, నీవే నాకు ఆశ్రయము, నీవే నాకు కొండ, నీవే నాకు కోట, నీవే నాకు బలము అంటాడు. కాబట్టి మనల్ని దేవుడు ఆయన ఆశ్రయ దుర్గముగా మనల్ని ఉంచుతున్నాడు. అందుకే ఇక్కడ చక్కని మాట ఆశ్రయం అనే పదానికి సంఖ్యాకాండము కీర్తన 61:3 చదువుకున్నాం. కీర్తన 61:3 కాబట్టి నీవు నాకు, దావీదు మహారాజు అంటున్నాడు, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటున్నాడంట. కాబట్టి ఇక్కడ మనం చదివినప్పుడు శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటివి, యుగ యుగము నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున సాగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చూస్తే శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉంటున్నాం. కాబట్టి దావీదు మహారాజు జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన బలమైన కోటగా ఉంటున్నాడు. అంతేకాదు యుగ యుగము నేను గుడారములో నివసించేదను అంటారు. ఇక ఆయన గుడారములు అంటే దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నట్టు ఆయన యుగ యుగములు ఆయన నివసించేవాడుగా ఉంటున్నాడు. నీ రెక్కల చాటున దాగుకుందును అంటున్నాడు. కాబట్టి దేవుడు రెక్కల కింద దావీదు మహారాజు దాగుకోవటం వల్ల
నివసించటం వల్ల ఆయనకి ఏముందంట, శత్రువుల నుంచి విడుదల కలుగుతూ వస్తుంది, శత్రువుల యొక్క వారి. కనుక నీకు నాకు కూడా శత్రువులు ఉన్నారా? మనకు శత్రువు ఉన్నాడా? ప్రధానమైన శత్రువు ఎవరు? సాతాను. కనుక ఈ లోకము, మనకు శరీరం, ఈ మూడు కూడా మనకు శత్రువులు. కాబట్టి ఇవి మనం చేసే ప్రతి పనికి ఆటంకపరుస్తాయి. లోకంలో ఉన్న ఆశలు మనల్ని దేవుని సన్నిధికి రానియకుండా చేస్తాయి. సాతానైన శత్రువు దేవుని సన్నిధిని దూరం చేస్తాయి. మన శరీర బలహీనతలు దేవుని సన్నిధికి ఏం చేస్తాయి? దూరం చేస్తాయి, రానియకుండా చేస్తాయి. కనుక వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు, భద్రపరుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఆయన రెక్కల కింద మనల్ని దాచేవాడుగా ఉంటుంది. చూడండి, కీర్తన 36:7 వచనంలో కూడా చక్కటి మాట రాయబడి ఉంది. 36:7 దేవా, నీ కృప ఎంత అమూల్యమైనది, నరుని రెక్క నీడను ఆశ్రయిస్తున్నారు. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుతున్నారు. నీ ఆనంద ప్రవాహంలోని నీ వారికి రాగించుతున్నావు. కాబట్టి ఈ భాగంలో చూసినప్పుడు ఏంటంట, నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుదురు. ఎందుకని? ఆ నరుల రెక్కల నీడను ఆశ్రయించినారు. కాబట్టి దేవుని ఆశ్రయించినారు కాబట్టి వారు ఆయన యొక్క మందిరంలో ఏం చేస్తున్నారంట? సమృద్ధిని కలిగి ఉంటున్నారు, సంతృప్తిని పొందుతున్నారు. కనుక దేవుని సన్నిధిలో ఏముందంట? ఆనందం ఉంది, సంతోషం ఉంది. కనుక దేవుని సన్నిధికి రావటంలో మేలు, దేవుని సన్నిధిలో వచ్చి మనం ఆరాధించటంలో దేవునికి ఘనత, మనకు సంతోషము, దేవుని యొక్క మహిమ మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆయన రెక్కల కింద మనము దాగుకుంటే మనకు ఆశ్రయముగా ఉంటాడు. ఏ విషయాల్లో దేవుడు మనల్ని తప్పిస్తున్నాడు. కాబట్టి ఆయన రెక్కల కింద మనము దాగుకొని ఉంటే ఆయన మనకి ఏ విషయాల్లో ఆయన తప్పిస్తున్నాడో మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 27:5 చదువుకున్నాం. కీర్తన గ్రంథం 27:5 మనం చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ 5వ వచనం, కీర్తన గ్రంథం 27:5 అంటాడు, ఆపత్కాలం ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున దాచును. ఎక్కడ దాచుంట? ఎప్పుడంట? దేవుడు మనల్ని ఎప్పుడు దాస్తాడంటే ఆపత్కాలంలో, మనకు శ్రమ కలిగినప్పుడు, ఇబ్బంది కలిగినప్పుడు, సమస్యల్లో, ఇబ్బందులు, ఆపది ఏర్పడినప్పుడు ఆయన మనల్ని దాచేవాడుగా ఉంటాడు. ఎక్కడ దాస్తాడంట? తన పర్ణశాలలో దాచును. కాబట్టి పర్ణశాలలో దేవుడు దాస్తాడు, తన గుడారు మాటున దాస్తాడు. ఎక్కడెక్కడ దాస్తాడంట? పర్ణశాలలోను, గుడారులు. అంటే దేవుని సన్నిధిలో మనల్ని దాస్తాడు. కనుక దేవుని సన్నిధికి వస్తే దేవుడు మనకు ఆశ్రయముగా ఉంటాడు, మనం దాచేవాడిగా ఉంటాడు, మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల్లో మనం కాపాడుతున్నాడంటే ఆపత్కాలంలో, ఆపద వచ్చినప్పుడు దేవుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. దావీదు మహారాజు విషయంలో ఎన్ని ఆపదలు, వాటి ఆపదలన్నింటిలోంచి దేవుడు ఆయన తప్పిస్తూ వచ్చినాడు. అందుకే కీర్తన గ్రంథంలో రాయబడుతుంది, అతను నన్ను ప్రేమించుస్తున్నాను కనుక నేను అతన్ని తప్పించేదను, అతను నా నామని ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను అని రాయబడుతూ వచ్చింది. కాబట్టి దేవుడు ప్రతి విషయంలో దావీదు మహారాజును ఏం చేస్తూ వస్తున్నాడంట? తప్పిస్తూ వస్తున్నాడు. మన జీవితాల్లో కూడా అనేక సమస్యలు లేదా ఇబ్బందులు, పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పుడు దేవుడు మనం కాపాడి, రక్షించి, తప్పించి, కాపుదలనిచ్చేవాడుగా ఉంటాడు. అంటే ఇక మన ఆపత్కాలంలో దేవుడు మనకు సహాయకుడిగా ఉంటున్నాడు. చూడండి, సంఖ్యాకాండం 35:12 మనం చదువుకుంటే, సంఖ్యాకాండం 35:12 మనం చదువుకున్నాం. పొరపాటున ఒకరిని చంపినవాడు వాటిలోనికి కోరిపోవచ్చు, తీర్పు పొందుటకై నరహంతకుడు సమాజం ఎదుట నిలబడకు, మరణశిక్ష అందకడు.
చేయవాడు రాకుండా అవి ఆశ్రయపురములుగా ఉండును. పాత నిబంధన కాలంలో ఆశ్రయపురాలు ఉన్నాయి కనుక ఈ ఆశ్రయపురము అంటే ఆశ్రయపురంలో ఏమొస్తుంది? రక్షణ ఉంటుంది. ఆశ్రయపురంలో ఏముంటుంది? రక్షణ ఉంటుంది. పాత నిబంధన కాలంలో ఎవరైనా తప్పు చేస్తే, నరహత్య చేస్తే, ఎవరినైనా చంపితే వారు ఆశ్రయపురంలో దాక్కోవచ్చు. వారు ఆశ్రయపురానికి వెళ్ళి అక్కడ వారు ఉండి ఎవరు అతని హాని చేయకూడదు. అతని వెలుపలకు వస్తే తప్పక ఆ లోపల ఉన్నంత రోజులు అతనికి ఎవరు ఏ హాని చేయకూడదు. ఎవరైనా అతని హాని చేస్తే వారు శిక్షార్హులు అవుతారు. కాబట్టి ఆ యొక్క మరణ శిక్ష నుంచి తప్పించబడుతుంది ఆశ్రయపురము. అదేవిధంగా ఎవరైతే ఆ యొక్క ఆశ్రయపురంలోనికి వెళ్తారో, ఎవరైతే ఆశ్రయపురంలో ఉంటారో వారికి ఏమొస్తుందంట? రక్షణ వస్తుంది, కాపుదల వస్తుంది, భద్రత ఉంటుంది. కనుక మన ఈ క్రొత్త నిబంధన కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వచ్చిన తర్వాత దేవుడు యేసు ప్రభు మనకు ఆశ్రయముగా ఉంటారు. ఎవరైతే యేసు ప్రభుని ఆశ్రయిస్తారో, ఎవరైతే యేసు ప్రభునందు ఉంటారో వాళ్ళకి ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ ఇస్తాడు. కనుక ఆయన రక్షణ ఎక్కడ మనం ఏ మరణానికి పాత్రలం కాం. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు బలి అయినాడు. మన పాప భారానంతటిని భరించి మోసుకొని మనకు ఆశ్రయముగా ఉంటూ వస్తున్నాడు. కాబట్టి మనకు ఆశ్రయపురం ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఎవరైతే యేసు ప్రభులోకి వస్తారో దేవుడు వారికి ఆశ్రయం. వారి మరణములో నుంచి జీవములోనికి దాటించినవాడు. కాబట్టి మరణ శిక్ష లేదు. ఇంకా ఆ మరణ శిక్ష మనకు లేదు. ఈ లోకంలో మనం ఆ ప్రభువుని ఎరిగిన తర్వాత, చనిపోయిన తర్వాత మనకు మరణ శిక్ష లేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర జీవిస్తాం. కనుక ఆ ఒక్కటి ప్రభువైన యేసుక్రీస్తు నుండి విశ్వాసం ఉంచడం ద్వారానే కలుగుతుంది. అందుకే యేసు ప్రభు మనకు ఆశ్రయముగా ఉంటూ వస్తున్నాడు. ఆయన మన ఆపత్కాలంలో ఆదుకునే దేవుడిగా కూడా ఉంటూ వస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం చదువుకున్నాం. కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనాన్ని మనం చదువుకున్నాం. కాబట్టి ఆపత్కాలంలో ఎవరు ఆదుకునేవారంట? దేవుడు మనకు ఆదుకునేవాడు. ఆపత్కాలంలో వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనెను. విశాలమైన స్థలముకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయనకి ఇష్టడు, ఆయన నన్ను తప్పించను. కాబట్టి ఆదుకోవటమే కాకుండా ఆయన మనల్ని ఏం చేస్తూ వచ్చినాడు? తప్పిస్తూ వస్తుంది. ఎవరైతే ఆశ్రయపురంలో ఉంటారో వారికి ప్రమాదం నుంచి తప్పించబడుతుంది, మరణ శిక్ష నుంచి తప్పించబడుతుంది. అలాగే ప్రభువైన యేసుక్రీస్తులోకి ఎవరైతే వస్తారో వారి యొక్క మరణ శిక్ష నుంచి తప్పించబడుతున్నాం. కనుక పౌలు భక్తుడు అంటాడు, ఇక మీదట మనకి ఏ శిక్షా విధి లేదు. ఎందుకని? ఆ శిక్షను ప్రభువే భరించాడు. ఆ శిక్ష, మన శిక్షను యేసు ప్రభువే ఆ కల్వరిశిలలో భరించి మోసి మన పాపభారానంతటిని ఆయనే భరించి ఆయన చనిపోయి తిరిగి లేచిన సజీవుడైన దేవుడు కనుక మనకు ఆ శిక్షను కొట్టివేస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఆపత్కాలంలో ఉన్న మనలను ఆయన దాస్తూ ఉన్నాడు. కాబట్టి ఎన్నో సందర్భాల్లో, ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు, తప్పించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. రెండవది చూద్దాం, కీర్తన గ్రంథం 31:20. కీర్తన గ్రంథం 31:20 వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు మనుషుల కపటోపాయములు వారిని అంటకుండా నీ సన్నిధిని చాటున వారిని దాచుస్తున్నావు. వాక్కలను మాన్పించి వారి గుడారంలో దాచుస్తున్నావు. మొదటిది ఆపత్కాలంలో దేవుడు మనల్ని దాచేవాడుగా ఉన్నాడు. రెండవది కపటోపాయముల నుండి దేవుడు మనలను దాచేవాడుగా ఉన్నాడు. కపటోపాయములు అంటే మనుషుల మీద అనేక కపటాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ చేసేవాళ్ళు. కాబట్టి ఇవి మన లోకంలో ఉంటాయి. కనుక
లోకంలో ఉండేవారు మనల్ని ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టేవారుగా ఉంటారు. లోకంలో యేసు ప్రభుని ఎరిగిన వారిని ఎన్నో విధాలుగా హింసించేవారుగా ఉంటారు. వారు కుట్రలు చేసేవాళ్ళు ఉంటారు, కుతంత్రాలు చేసేవాళ్ళు ఉంటారు. కనుక అలాంటి వారి నుంచి కూడా దేవుడు మనలను తప్పించేవారుగా ఉంటారు. మనం బైబిల్లో చూస్తే ఒకరిద్దరు మనం చూసుకుంటే యాకోబు ఏం చేస్తూ వచ్చినాడు? యాకోబు వాళ్ళ అన్నని కపటోపాయంతో ఆశీర్వాదాలు కొట్టివేశాడు. కపటోపాయమే కదా. యాకోబు ఏసాకు అంటాడు, నువ్వు ఏసావు అంటే నేను ఏసావనే అంటాడు. శరీరం చూరిపోతే ఏసావుది ఉంది, స్వరం చూపితే యాకోబుది ఉంది. నువ్వు మళ్ళా అడుగుతా, నువ్వు ఏసావా అంటే నేను ఏసావనే అంటాడు. కనుక నన్ను దీవించు అంటాడు. ఈ ఆహారం ఎట్టొచ్చిందయా ఇంత త్వరగా అంటే, దేవుడే నా దగ్గరికి ఆ జంతువుని పంపించినాడు, అందువల్ల శీఘ్రంగా ఈ ఆహారం చేయగలిగినామని యాకోబు ఏసాకుతో చెబుతాడు. కపటోపాయమే కాదా? కపటోపాయం. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు అలాగూ ఉంటాయి. ఇంకా మనం చూస్తే లాబాను ఏం చేస్తాడు? యాకోబుని మోసం చేస్తాడు. కపటంతో మోసం చేసి పని చేయించుకుంటాడు. 7 ఏళ్ళు 17 ఏళ్ళు 14 సంవత్సరాలు చేయించుకున్నాడు. అలాగే మనం ఇంకో యూదాను చూస్తే, యూదా ఇస్కరేతుని చూస్తే ఏం చేస్తాడు? యూదా ఇస్కరేతు కపటోపాయంతో యేసు ప్రభుని 30 వెండి నాణ్యాలకు అమ్మేశాడు. అలాగే కపటోపాయంతో యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమంటాడు? నీకు శుభమవుగాక అని ముద్దు పెట్టుకుంటాడు. శుభం అవుతుందా? యేసు ప్రభుకి శుభం అవుతుందా? ఏం చేస్తున్నాడు? యోధా వచ్చి కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని నీకు శుభమవుగాక అంటాడు. శుభం అవుతుందా? రాను వారు వచ్చి యేసు ప్రభుని బంధిస్తారు. కాబట్టి అంత కపటోపాయంతో చేస్తూ వచ్చారు. కాబట్టి మన జీవితంలో మనం కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు ఎంతోమంది శత్రువులు, కపటోపాయం కలిగిన వారు ఈ లోకంలో ఉంటారు. మనల్ని హాని చేసేవాళ్ళు, లేక నష్టపరిచేవాళ్ళు, కీడు చేసేవాళ్ళు ఈ లోకంలో ఉంటారు. అయితే దేవుడు అలాంటి వారిని అందరి నుంచి దేవుడు ఆయన ఏం చేస్తున్నాడు? తప్పిస్తూ ఉన్నాడు. అలాంటి వారి నుంచి కాపుదలిస్తున్నాడు. అలాంటి వారి నుంచి మనల్ని దాస్తున్నాడు. కాబట్టి దేవుడు ఎంత గొప్ప కార్యం, మేలు మన జీవితాల్లో చేస్తూ ఉంటున్నారు. కాబట్టి మొదటగా మనం చూసి ఆపత్కాలంలో మనల్ని దేవుడు తప్పిస్తూ దాస్తూ ఉన్నాడు. అలాగే కపటోపాయము నుండి, మనుషుల నుండి, పరిస్థితుల నుండి దేవుడు మనం తప్పిస్తూ ఉంటున్నాడు. మూడవదిగా మనం చూసుకున్నాం, జపన్య గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. జపన్య గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకున్నాం. ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా, యెహోవాను వెతుకుడి. మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించినడలా ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. కాబట్టి ఇక్కడ చూస్తే ఏమన్నాడు? దేశంలో సాత్వికులే ఆయన న్యాయ విధులను అనుసరించి సమస్త దీనులారా. మన సాత్వికులుగా, దీనులుగా ఆ ప్రభు సన్నిధిలో మనం ఉంటే, ఆయన ఆశ్రయిస్తే ఏమవుతుందంట? ఉగ్రత దినము మీ నుండి దాచబడుతుంది. కాబట్టి ఉగ్రత అనేది చాలా ప్రమాదకరమైనది. కనుక ఉగ్రత అనేది ఎంతో నష్టమును కలుగజేసేది, నాశనం చేసేది. కాబట్టి మానవుడు ఈ లోకంలో పాపం చేత నశించిపోతే మన దేనికి ఉగ్రత కలుగుతాయి? నరకానికి పాత్రులు. కాబట్టి దేవుడు ఆ యొక్క నరకానికి పోకుండా ఆ ఉగ్రత నుండి లేదా ఆ శాపము నుండి మనల్ని తప్పించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఆశ్రయించుంటామో వారికి దేవుడు ఇస్తున్నాడంట, ఉగ్రత పాలు కాకుండా కాపాడుతున్నాడు. చూడండి, మనం రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే మనకు చక్కగా తెలుస్తుంది. రోమాపత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. కాబట్టి ఇక్కడ 9వ వచనం 10వ వచనం 8వ వచనం చదువుతాను. అయితే దేవుడు మన యందు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను,
కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదాము. కాబట్టి ఉగ్రత నుండి దేవుడు మనం రక్షిస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఎలా ఉన్నామంట, మనము పాపులమై ఉన్నాము కనుక మరణించడానికి సిద్ధముగా ఉన్నవారము, నరకానికి పోయేవారముగా ఉంటుంది. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన ప్రేమ చేత యేసుప్రభు మన కొరకు చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకేం కలుగుతుందంట, ఆ ఉగ్రత నుండి రక్షింపబడుతున్నాం. దేవుడు ఆ ఉగ్రత నుండి మనం కాపాడుతూ వచ్చాడు, ఆ ఉగ్రత నుండి భద్రపరుస్తూ వచ్చాడు, ఆ ఉగ్రత నుండి మనల్ని ఉగ్రతలోకి వెళ్ళకుండా మన చుట్టూ ఆయన ఏం చేస్తూ వచ్చాడు, దాస్తూ వచ్చినాడు. ఆయన ఆశ్రయ దుర్గముగా ఉంటూ మనల్ని కాసి రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియమైనలారా, మనం ఒకప్పుడైతే చీకట్లో ఉన్నవారము, అంధకారంలో ఉన్నవారము కనుక దేవునికి దూరముగా ఉంటూ ఉన్నాం. కనుక మనం మరణిస్తే మన జీవితము నరకానికి, అగ్ని గుండంలోనికి వెళ్ళవలసిన ఆ ఉగ్రత పాలు కాకుండా దేవుడు మనల్ని ఏం చేస్తూ వచ్చాడు, రక్షిస్తూ వచ్చాడు. కాబట్టి ఆయన సన్నిధిలో దేవుడు ఆయన సన్నిధిలో చేరుస్తూ వచ్చినాడు, ఆయన బిడ్డగా చేస్తూ వచ్చాడు, ఆయన స్వాస్థ్యముగా చేస్తూ వచ్చాడు, ఆయన సొత్తైన ప్రజగా చేస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన ఎంతగా ఆరాధించాలి, ఎంతగా స్తుతించాలి, ఎంతగా కనపరచాలి. ఎంతగా ఆరాధించినా స్తుతించినా సరిపోని. కాబట్టి ఆయన మనం ఎంతగా మహింపరచాలి. ఇంకా మనం చూసినప్పుడు చూడండి, 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్నాం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మాట్లాడుతుంది. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలకుటకు నియమించలేదు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా రాయబడుతుంది. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించుకున్నాడు కానీ ఉగ్రత పాలకుటకు ఆయన నియమించుకోలేదు. కాబట్టి యేసుప్రభు మన కొరకు ఆయన చనిపోవటం ఆ ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మనం ఉగ్రత పాలు కాకుండా దేవునితో సహవాసం కలిగిన వారముగా ఉండేదాన్ని. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనాన్ని చూస్తున్నట్లయితే, యోహాను సువార్త 3వ అధ్యాయం కాబట్టి కుమారుని విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కాబట్టి యేసు ప్రభునందు ఎవరు ఆ విశ్వాసం ఉంచుతారు వారందరూ కూడా నిత్య జీవము గలవారు. కాబట్టి కుమారుని విధేయుడు కానివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద ఉంచు. ఎవరి మీద ఉగ్రత ఉంటుందంట, ఆయన కుమారుని ప్రభువైన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచారో వారికి ఉగ్రత అనేది ఉంటుంది, అంటే మరణం అనేది ఉంటుంది. ఆయన కనుక ఆ మరణం నుంచి దేవుడు మనం తప్పిస్తూ వచ్చాడు. ఎవరైనా విశ్వాసం ఇస్తారో, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఇస్తారో వారు ఈ ఉగ్రత నుండి తప్పించబడి వారికి ఏమొస్తుందంట, నిత్య జీవం వస్తుంది. కాబట్టి దేవుడు నిన్ను రక్షించింది ఆయన నిత్య జీవములో ఉండేదాని కోసం. కాబట్టి ఆ యొక్క నిత్య జీవాన్ని నీకు నాకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చారు. కాబట్టి మనం ఆయన్ను ఎంతగానో మహింపరచాలి, ఎంతగానో ఆరాధించాలి, ఎంతగానో స్తుతించాలి, ఎంతగానో ఘనపరచాలి. కాబట్టి నిత్య జీవమును దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. చివరిగా మనకు మాట చదువుకొని ఆరాధనకు వెళ్దాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం
భూసంబంధమైన వాటికి మనసు పెట్టుకున్నప్పుడు ఉమ్. ఏలయనగా మీరు మృతి పొందితిరి. ఆ. మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ఆ, కాబట్టి మన జీవము ఎవరితో దాచబడిందంట? క్రీస్తుతో దాచబడినది. కాబట్టి మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. కాబట్టి యాకోబుతో చెప్తున్నాడు, నేను నిన్ను దాచేదను, నీ రెక్కల చాటున నేను అయితే మన జీవం ఇప్పుడు ఎవరి దగ్గర దాచబడి ఉంది? దేవుని ప్రభువైన యేసుక్రీస్తునందు దాచబడి ఉన్నది. కాబట్టి మనము ఆయన ఎంతగానో మనం స్తుతించి ఆరాధించి కనపరచాలి. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మనం చదువుకున్న భాగం చూసినప్పుడు మనం ఆయన రెక్కల కింద దాచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి యాకోబు నేను నిన్ను నిర్మించుకున్నాను, నేను నిన్ను సృజించుకున్నాను, ఇశ్రాయేలు నేను నిన్ను నిర్మించుకున్నాను, నీవు నా సొత్తు అంట. అలాగే దేవుడు మనల్ని కూడా నిర్మించుకొని, దేవుడు మనలను సృజించుకొని నిర్మించి ఆయన సొత్తుగా చేసుకొని ఆయన మనల్ని దాచుతూ వచ్చినాడు. అలాగే ఏ విషయాలు మనం దాచుతూ వచ్చినాడు అంటే, ఆపత్కాలంలో మనల్ని దాచుతూ వచ్చినాడు, కపటోపాయముల నుండి దాచుతూ వచ్చినాడు, శత్రువుల చేతి నుండి దాచుతూ వచ్చినాడు, ఉగ్రత నుండి దాచుతూ. కాబట్టి మనం ఆ ప్రభువైన యేసుక్రీస్తుని మనం ఎంతగా మనం ఆరాధించాలి. ఇప్పటికీ కూడా ఆయన మనం దాస్తున్నాడు, ఆయనలో మనం దాచబడి ఉన్నాం. అందుకే సజీవులుగా మనం ఉండగలుగుతున్నాం. ఈ దినం మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన మనం దాచినాడు కాబట్టి మనం సజీవులుగా ఉన్నాం. ఏమాత్రం ఆయన మనల్ని మర్చిపోతే లేదా మనం దాచకపోతే మనము ఇక్కడ ఉండుటకు అర్హత లేనిగా వారంగా ఉంటాం. ఇక్కడ మనం ఉండుటకు యోగ్యత లేని వారంగా ఉండేవాళ్ళం. కానీ దేవుడు మనం ప్రేమించినాడు కనుక తన ప్రాణం పెట్టినాడు. మన కొరకు ప్రాణం పెట్టి సర్వము అర్పించి దేవుడు మనం ఏం చేస్తూ వచ్చినాడు? ఆయనలో దాచుతూ వచ్చినాడు. కాబట్టి మనం ఆయన ఎంతగా ఆరాధించాలి, ఎంతగా గణపరచాలి, ఎంతగా ఆయన్ని మనం స్తుతించాలి. ఎంతగా ఆరాధించి ఎంత గణపరిచినా సరిపోనిది. కనుక మనం ఉదయకాలంలో దేవుడు మనం సజీవులుగా ఉంచి మనం దాచి ఆయన ఆశ్రయపురంలో ఆయన యొక్క సన్నిధిలో మనం నిలబెట్టినాడు. కాబట్టి దేవుని మనం ఆరాధిద్దాం. దేవుడు చేసిన మేలుకు ఉపకారములకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనం సజీవులుగా చేసిన దానికి, దేవుడు మనం దాచిన దానికి, మనకు దేవుడు అన్ని విషయాల్లో తోడుగా ఉంటూ నడిపిస్తూ కృప చూపుతూ సహాయపడుతూ ఉంటూ వచ్చినదానికి ఈ ఉదయకాలం ప్రభువా నువ్వు నాకు చేసిన ఉపకారముల కొరకు నేను నిన్ను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నానని మనము ఆయన్ని ఆరాధించే వరకు గణపరచగా ఉండాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించింది. మనంతా లేచి పాట పాడుతుండగా పాట పాడుకున్న తర్వాత ఆరాధనకి వెళ్దాం. మొట్టమొదటి